మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సింగరేణిని ఎవరైతే డిస్కవర్ చేశారో డాక్టర్ కింగ్స్ విలియమ్స్ ఫస్ట్ మనకి ఇల్లందు ఏరియా లోపల అంటే ఒకప్పటి బొగ్గు గుట్ట, ఇక్కడ మొత్తం బొగ్గు ఉండేది కాబట్టి అది బొగ్గు గుట్ట అయింది. కాలక్రమేణా అది ఇల్లందు అని వచ్చేసింది. సో ఫస్ట్ మైన్ అనేది మనకి ఇక్కడే స్టార్ట్ అయింది 1818 అంటే మనకి ఇండిపెండెన్స్ రాకముందే బ్రిటిషర్స్ కాలంలోనే మనకి తెలంగాణ రీజన్లో మైనింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ 134 ఇయర్స్ 1889లో అప్పుడు డెక్కన్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అంటారు కదా, హైదరాబాద్ డెక్కన్ కంపెనీ ఆధ్వర్యంలో బ్రిటిషర్స్ కింద ఆ రోజులలో వారు ఇంగ్లాండ్ నుంచి అక్కడ నుంచి పర్మిషన్స్ తీసుకొచ్చుకొని, ఇప్పుడంతా బ్రిటిషర్స్ రూల్ ఉండేది ఇండియా కానీ రూల్స్ అన్నీ అక్కడ నుంచి వచ్చేటివి కదా. సో అక్కడ నుంచి వాళ్ళు అన్ని పర్మిషన్స్ అన్నీ తెచ్చుకొని 1889 నుంచి కూడా 134 ఇయర్స్ వరకు ఆల్మోస్ట్ ఒక G5 గ్రేడ్ లెవెల్లో ఉన్న మైన్ అనేది ప్రొడక్షన్ అయిపోయింది. 134 ఇయర్స్ తర్వాత ఈ ల్యాండ్ సో ఏదైతే ఉందో దాన్ని ఆ రోజుల్లోనే డెక్కన్ కంపెనీ లీజ్కి తీసేసుకొని ఇక్కడ మైనింగ్ అనేది స్టార్ట్ చేసింది. సక్సెస్ఫుల్లీ 134 ఇయర్స్ డెక్కన్తో స్టార్ట్ అయ్యి సింగరేణి వచ్చాక సింగరేణిలో మైనింగ్ ప్రొడక్షన్ అనేది ఈ ఏరియాలో ఫస్ట్ మైన్ లోపల ఫినిష్ అయిపోయింది. సో దానికి గుర్తుగానే మన తెలంగాణలో ఫస్ట్ మైన్ అని గుర్తుగానే ఇక్కడ సింగరేణి వాళ్ళు ఒక స్తూపం అనేది ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం ఈ మైన్ కూడా కంప్లీట్గా మొక్కజొన్న ప్రస్తుతానికి అయితే కార్న్ నడుస్తుంది. కార్న్ క్రాప్ నడుమ కమర్షియల్ క్రాప్ నడుమ ఈ ల్యాండ్ అనేది అంటే ఇప్పుడు మనకి ఇక్కడ కార్న్ క్రాప్ ఉంది, కానీ ఒకప్పుడు ఇక్కడ మొత్తం మనకి బొగ్గు దొరికేది. సింగరేణి చరిత్రలో సింగరేణి కాలరీస్లో ఇప్పుడున్న మైన్ ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మైన్. ఇది మనకి ఆ రోజులలో బ్రిటిషర్స్ స్టార్ట్ చేసిన అండర్ గ్రౌండ్ మైనింగ్ 21 ఇంక్లైన్ అదే అందరికీ తెలిసింది. ఈ మైన్ని 1928లో అప్పుడు బ్రిటిష్ కాలం నాటి వారు స్టార్ట్ చేసి చాలా వరకు ఒక కోల్ని ఎక్స్ప్లోర్ చేశాక అండ్ ఫైనల్లీ లాస్ట్ 2024 కదా 2.5 ఇయర్స్ బ్యాక్ 2021 మే 2022లో 100 ఇయర్స్కి పైగా కూడా కోల్ని ప్రొడ్యూస్ చేసి ఈ మైన్ అనేది ప్రస్తుతం క్లోజ్ అయిపోయింది. సో ఫర్దర్గా దీని మీదనే అంటే చాలా ఏళ్ళు అయిపోయింది కాబట్టి సో ఫర్దర్గా దీని మీదనే ఇంకొక మైనింగ్ స్టార్ట్ చేయాలి అనే థాట్లో ఉంది సింగరేణి. ఇప్పుడు నేనున్న ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది బ్రిటిషర్స్ కాలం నాటి అంటే ఈ ప్లేస్ నుంచే ఆ రోజులలో వర్క్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచే ఫీల్డ్ లోపలికి అండర్ గ్రౌండ్ లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు. సో ఇదేంటంటే ఈ ఆర్చ్ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ 1818 ఆ టైంలో కట్టింది. సో ఇది బ్రిటిషర్స్ కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇక్కడ నుంచి కూడా ఆ రోజుల్లో జరిగిన మైనింగ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా అంటే పీపుల్ సేఫ్టీ అందరు తిరుగుతూ ఉంటారు కదా, సో ఆ సేఫ్టీ ప్రకారము మొత్తం వాల్స్ పెట్టి క్లోజ్ చేశారు. ఇక్కడ సింగరేణిలో ఈ ఏరియా అంటే బ్రిటిషర్స్ స్టార్ట్ చేసిన ఏరియాలో నాకు ఒక ఇంట్రెస్టింగ్ కనపడింది. అదేంటి అంటే వాళ్ళు ఏ ఏరియాలో అయితే ఉన్నారో ఏ ఏరియాలో అయితే వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకున్నారో అక్కడ ఒక మర్రి చెట్టును అయితే నాటడం జరిగింది. అయితే వాళ్ళు వర్క్ స్పేస్లోనే కాదు వాళ్ళు ఉన్న ఏరియాలలో అంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా ఖచ్చితంగా అక్కడ ఒక మర్రి చెట్టు అనేది ఉంటుందంట. ఇప్పుడు నేనున్న ప్లేస్ ఏంటి అంటే ఇది ఆల్మోస్ట్ కంప్లీట్లీ క్లోజ్ చేసేసిన మైన్, అది 21 ఇంక్లైన్ అందరికీ తెలిసిన పేరు షర్ట్ఫీట్. సో ఇక్కడ ఏంటి అని అంటే ఆల్మోస్ట్ 100 ఇయర్స్ పైన ఇక్కడ అండర్ గ్రౌండ్ మైనింగ్ అయితే జరిగింది. అంటే ఈ మైన్లో మనకి బిఫోర్ టెక్నాలజీ అండ్ ఆఫ్టర్ టెక్నాలజీ కూడా ఉంది. సో మైన్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది అంటే మైన్ క్లోజ్ అయిపోతే దాన్ని మొత్తం ఇలా దీంతో కప్పేసి అదే ఎక్కడెక్కడైతే ఓపెనింగ్స్ ఉన్నాయో మొత్తం బూడ్పేస్తారు.